హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో బీన్స్ని రాజ్మా గింజలతో కలిపి ఎలా చేస్తారో చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 కిలో బీన్స్ తీసుకున్నాను. 1/2 కిలో బీన్స్ని మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఇక్కడ రాజ్మా గింజలు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. 2 టమాటాలు, 2 ఆనియన్స్ని తీసుకున్నాను. ఇక్కడ రాజ్మా గింజల్ని ఒక నీళ్లు పోసి 1 గంట పాటు మంచిగా నానబెట్టుకుంటే బాగా మెతుగా తయారవుతాయి. ఇలా చూసారా, బీన్స్ని ఫ్రెష్గా కడిగిన బీన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పైన చూపించినటువంటి విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా మెతుగా అయిపోతాయి. ఇలా కట్ చేసిన బీన్స్ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కాస్తంత ఉప్పు, కాస్తంత పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఒక అరగంట పాటు నానబెట్టాలి. ఇలా కడిగిన రాజ్మా గింజల్ని కుక్కర్లో వేసుకొని ఒక 10 విజిల్ల పాటు ఉడకబెట్టాలి. ఇక్కడ పైన చూసారా, ఈ బీన్స్ మంచిగా ఉడికిపోయాయి. ఇక్కడ రాజ్మా గింజలు చూసారా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాల గింజలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం శనగపప్పు, కొంచెం ముద్దిపప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తాలింపు అంతా మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. మంచిగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న 2 టమాటాలు పేస్ట్ చేసుకొని ఇట్లా కలుపుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా మంచిగా కుక్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటిని కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ కారము, టమాటాలు అంతా మంచిగా ఉడికిన తర్వాత 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బీన్స్ ముక్కలు టమాటా మంచిగా కలిసేటట్టు కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మనము రెడీగా పెట్టుకున్నటువంటి రాజ్మా గింజల్ని యాడ్ చేసుకోవాలి. రాజ్మా గింజలు, బీన్స్ అంతా మంచిగా కలిసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మంచిగా మసాలా అంతా బీన్స్ ముక్కలకి, రాజ్మా గింజలకి బాగా పడుతుంది. ఇప్పుడు కర్రీని చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ కూరని మనము చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ తింటే చికెన్తో అంత టేస్ట్ వస్తుంది, అంత మంచి టేస్ట్ వస్తుంది. దీంతో పాటు మంచి ప్రోటీన్ కూడా వస్తుంది. మనం వారంలో 1 రోజుకైనా ఇలాంటి కర్రీ చేసుకొని తింటే మంచిగా మనము హెల్తీగా ఉంటాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.